సీఎం రేవంత్ ఢిల్లీలో ఏఐసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ యాత్రపై దిశానిర్దేశం చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలతో కలుస్తారు సీఎం రేవంత్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇదే టూర్లో సీఎం రేవంత్ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీలో ఏఐసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ యాత్రపై దిశానిర్దేశం చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతల్ని కలుస్తారు సీఎం రేవంత్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇదే టూర్లో సీఎం రేవంత్ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం మాట్లాడతారని తెలుస్తోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీలో కీలక రివ్యూ సమావేశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు, అలాగే అన్ని రాష్ట్రాల పిసిసిలు, వారితో పాటు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిని కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. దాంతో పాటు లోక్సభ ఎన్నికల సమయంతో పాటు రాహుల్ గాంధీ చేపట్టబోయే జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పేరుతోటి యాత్ర ప్రారంభించబోతున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్ల పైన రోడ్ మ్యాప్ కావచ్చు, అలాగే ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలి ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇది రివ్యూ మీటింగ్ లాగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణలో అవుతుంది పార్టీ పరంగా, ఎందుకంటే ప్రస్తుతం పిసిసి చీఫ్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఇప్పటి వరకు జరిపినటువంటి రివ్యూస్ సంబంధించి అన్ని కూడా ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ఆ సమావేశం తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోటి భేటీ అవుతారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా 6 మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన కూడా ఈ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కలిసి వాటితో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించి భర్తీకి సంబంధించి ఇప్పటికే 4 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామంటూ కూడా ప్రకటించారు. నిన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కొంత కీలక చర్చ నడిచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగినటువంటి చర్చను కూడా అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. వాటిపైన నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక వాటి తర్వాత ముఖ్యంగా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత పర్యటనలో ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అప్పుడు వారు తమిళనాడులో ఉండడంతో ఆర్థిక మంత్రిని కూడా కలవలేకపోయారు కేంద్ర ఆర్థిక మంత్రిని. ఈసారి కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసి ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించి విజ్ఞప్తులు ఇవ్వడం, అలాగే కొత్తగా చేపట్టేటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రానికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వస్తారా, లేకపోతే రేపు కూడా కొనసాగుతుందా అనేది మాత్రం వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది యశోద.